నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. జీవకారుణ్య సంఘంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని చైర్మన్ బర్రే కొండబాబు సహాయ కమిషనర్ పల్లెంరాజు ఆవిష్కరించారు. అంబేద్కర్ దాత కారుణ్యానంద స్వామీజీకి నివాళి. వృద్ధులు అనాథ బాలకు స్వీట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ బర్రే కొండబాబు సహాయ కమిషనర్ వివి పల్లెంరాజు డైరెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జీవకారుణ్య సంఘం దాత కారుణ్యానంద స్వామీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ గీతాన్ని ఆలాపించిన అనంతరం చైర్మన్ బర్రే కొండబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వృద్ధులు అనాథ బాలలకు స్వీట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సముపార్జనకు మితవాదులు అతివాదులు పోరాటం చేశారని, ఎంతో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. దేశ రక్షణకు ప్రాణాలు అర్పిస్తున్న వీర జవాన్లను కూడా ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి అని కొండబాబు కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పైడా ఉషా, చొల్లంగి, ఏడుకొండలు, తమ్మినీడి రాధిక, అడప రఘునందన్, డాక్టర్ ఎన్ అశోక్, రామ్మోహన్ రావు, విజయ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. మన ఆశ్రమానికి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి పల్లెంరాజు గారికి, నా తోటి డైరెక్టర్లకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ముఖ్యంగా ఈ ఆశ్రమానికి ఏదైతే ఈ ఆశ్రమం పెట్టాలని ఆలోచించిన కారుణ్యానంద స్వామీజీ గారు ఆలోచనకి వృద్ధులు, అలాగే ఆ రోజుల్లో వ్యాధిగ్రస్తులు, అలాగే అనాథ పిల్లల్ని ఆశ్రమంలో చేర్చి వాళ్ళని అందరినీ కూడా బాగా చూడాలని చెప్పేసి చెప్పినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క వృద్ధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మన అసిస్టెంట్ కమిషనర్ గారు పల్లెంరాజు గారు చెప్పినట్టుగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో ఇప్పుడు అడుగుపెట్టాం. మరి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రం పరాయి దేశం నుంచి మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆ రోజుల్లో మితవాదులు అతివాదులు కూడా చాలా పెద్ద పోరాటాలు చేశారు. మితవాదులు అంటే తుపాకీ ద్వారాగా మన దేశాన్ని రక్షించుకోవాలని కొంతమంది అయితే, శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి కొంతమంది ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం చేసి మన దేశాన్ని మరి మన స్వాతంత్రంగా మనం పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? స్వాతంత్రం మనకు వచ్చినప్పటికీ కూడా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారాగా మనం మన దేశాన్ని మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ముసాదాకి చైర్మన్గా ఆయన పెట్టడం జరిగింది. భారత రాజ్యాంగం రాయడం అంటే మరి అది ఆ రోజుల్లో మన దేశంలో చాలామంది ఉన్నారు, అందరూ ఎందుకు రాయలేకపోయారు? బాబాసాహెబ్ అంబేద్కర్నే ఎందుకు ఎన్నుకున్నారు, ఆయనే ఎందుకు రాయవలసి వచ్చింది? అలా లెక్కేసుకుంటే మన దేశంలో విభిన్న కులాలు అంటే 6400 కులాలు, 3 దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి మన అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం రాయడం అంటే చిన్న విషయం కాదు. చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్పుకోవాలా. ఒక బడ్డీ కొట్టు దగ్గర ఫుట్పాత్ మీద టీ అమ్ముకునేటటువంటి ఒక ఆయన 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి చేయగలిగాడు అంటే అంత పెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఒక మహిళ భర్త చనిపోతే ఎదురొస్తే వెనక్కి వెళ్ళి ఇంటికాడ కాసేపు కూర్చొని ఎదురు వచ్చేటటువంటి రోజుల్లో మరి ఎమర్జెన్సీ కూడా పెట్టి దేశంలో
అప్పుడున్నటువంటి కొంతమందిని గడగడలాడించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఒక మహిళ ప్రధానమంత్రి ఇందిరమ్మ పరిపాలించగలిగారు. అంటే ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశం. ఇలాంటి ప్రజాస్వామిక దేశాన్ని భారత రాజ్యాంగంగా రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈవేళ అంటే ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి ఇంకా కూడా మరి ఇంకా అనేక అసమానతలు ఇంకా అంటరానితనాలు కూడా అక్కడక్కడ చవి చూస్తున్నాం. అంటే మరి ఇంకా ఘోరంగా ఉన్నట్టు లెక్క అనుకోవాలి. అదేవిధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. మన దేశానికి ఇతర దేశాలకు యుద్ధం వస్తే అవతల గుండు గురి పెడితే నా గుండె అడ్డం పెడుతున్నామని చెప్పేసి మన భారత జవాన్లు సరిహద్దుల్లో చలిలోను ఎండలోను వర్షంలో నుండి వాళ్ళు గుండు గురి పెడితే గుండె అడ్డం పెట్టి మనకు స్వేచ్ఛనిస్తున్నారంటే వీర జవాన్లు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంచేత మన భారతదేశంలో మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా అన్ని హక్కులు హరిస్తున్నామంటే పార్లమెంట్లో ఏం చేయాలి, నిబంధనలు ఎలాగా నిర్ణయించాలి, అసెంబ్లీలో ఎలా నిర్ణయించాలి, స్థానిక సంస్థలకు ఎలా నిర్ణయించాలి అనేటటువంటిది ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది. ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంచేత మరి మనందరం కూడా దేశభక్తిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో క్రోడీకరించి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం యొక్క విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నింటినీ మనం ఈ రోజుకి పాటిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన స్వాతంత్రం రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి గాంధీ గారు, అలాగే భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరి కృషి ఫలితంగా మనం 190 సంవత్సరాలు బ్రిటిష్ వారి బానిస శృంఖలాల నుంచి బయటపడి స్వాతంత్రం సంపాదించుకొని 1949 నవంబర్ 26న మన రాజ్యాంగం ఆమోదించబడి 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఈ రాజ్యాంగ విలువలను పరిరక్షించి